మాట్లాడారు. ఆల్ పోలీస్ ఆఫీసర్స్తో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడారు. పోలీసు ఉద్యోగమే కాదు, పోలీసుకు నాయకత్వ లక్షణాలు కూడా ఉండాలి. ప్రజలతో దూరం ఉండాలి, ప్రజలతో శాంతియుతంగా ఉండాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం కాదు. అనవసరంగా వాళ్ళని మనం హింసించకూడదు. వారి సమస్యలను జీవించినట్టు పరిష్కార మార్గంగా చేస్తే చాలా బాగుంటుంది. అదే సందర్భంగా ఈ మన ఎప్పుడైతే మన ఎస్పీ గారు, కడప జిల్లా ఎస్పీ గారు ఎల్కే ఐపీఎస్ గారు ఈ కడప జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత అనేక రకాలైనటువంటి సమస్యలు తీసుకోవాలి. ఎక్కడైనా వారు చెప్తున్నారు, ఎక్కడైనా డ్రోన్లు ఏర్పాటు చేసుకోండి, కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసుకోండి, కెమెరాలు చేసుకోండి. ఆ విధంగా నేరాలు తగ్గుతాయి, సైబర్ నేరాలు తగ్గుతాయి. అదేవిధంగా డిజిటల్ నేరాలు కూడా ఈ రకంగా అన్నీ తగ్గుతాయి. చాలా బాగుంటుందని ఉద్దేశంతో మన ఎస్పీ గారు లేదని వాళ్ళు రాబరీ కేసు కావచ్చు, డకాట్ కేసు కావచ్చు, జనపనాల కేసు కావచ్చు, అదే రకంగా హక్ కేసు కావచ్చు, అదే రకంగా ల్యాండ్ ఆర్డర్ల ప్రాబ్లం చేసే కేసెస్ కావచ్చు. ఈ కేసులన్నీ క్షుణ్ణంగా ఒక్కొక్కటి తన యొక్క సిబ్బందిని తీసుకెళ్ళిస్తూ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటా పోతున్నారు. కాబట్టి వారిని ఈ ప్రతి సంవత్సరము ఫ్రేమ్ ఇండియా ఒక 100 మంది ఐపీఎస్ ఆఫీసర్లని టెస్ట్ చేస్తారు. ఈ ఫ్రేమ్ ఇండియా అనేటువంటిది ఒక సంస్థ. ప్రతి సంవత్సరం 100 మంది టాప్ పోలీస్ ఆఫీసర్స్ ప్రజలకు దగ్గర ఎవరైతే ఉంటారో వారిలలో మన జిల్లాకు మన ఎస్పీ గారికి 100 మందిలో ఉన్నగా బెస్ట్ ఆఫీసర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అది అందరికీ ఈ జిల్లా ప్రజలకు, జిల్లా పోలీసులకు గర్వకారణాలను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీకు ఇంకొకసారి ఏదైతే మనం భారత స్వాతంత్ర సందర్భంగా 20 సంవత్సరాలు జరుపుకుంటున్నామో మీ అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటాం. ముందుగా భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా మన భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ, ప్రతి ఒక్క ప్రాంతంలోనూ జెండా రెపరెపలాడుతున్నటువంటి సందర్భంలో ఒక సంతోషించదగ్గ విషయం ఏంటంటే, కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ గారు దగ్గర కడప జిల్లా ఎస్పీగా 1 సంవత్సరం అవుతుంది దగ్గర వచ్చి. వారు అనేక రకమైనటువంటి సంస్కరణలు పోలీస్ డిపార్ట్మెంట్లో కడప జిల్లాలో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్క సబ్ డివిజన్ పరిధిలోను మరియు కాన్స్టిట్యుయెన్సీ పరిధిలోనూ ఒక కమాండ్ కంట్రోల్ ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో వారు ముందుకు పోయారు. అదే రకంగా ప్రతి డిఎస్పి, ప్రతి సిఐ స్థాయి అధికారి పక్క డ్రోన్ సమకూర్చుకోవాలని కూడా వారు చెప్పారు. ఎందుకంటే మారుతున్న నేరాల పరిస్థితులను బట్టి నేరాలు కనిపెట్టాలంటే పక్క కమాండ్ కంట్రోల్ ఒకటి ఉండాలి, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేస్తూ ఉండాలి. డ్రోన్తో అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు ఏదైతే జరుగుతున్నాయో వాటిని అరికట్టడానికి, ప్రాపర్టీ కేసెస్ డిటెక్ట్ చేయడానికి ఇవన్నీ సమకూర్చుకోవాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి అనుగుణంగా ఈ జిల్లాలలో చాలా డ్రోన్లు ఉన్నాయి, చాలా కమాండ్ కంట్రోల్ పనిచేస్తున్నాయి. వారు వచ్చిన తర్వాత ఏదైతే నేరాలు జరుగుతున్నాయో, రేప్ కేసులు కావచ్చు, మర్డర్ కేసు కావచ్చు, ప్రాపర్టీ కేసెస్ కావచ్చు, రాబరీస్ కావచ్చు, డకాటీస్ కావచ్చు, అదే రకంగా డిజిటల్ అరెస్ట్ కావచ్చు, సోషల్ మీడియా కేసులు అన్ని కేసెస్ ఏదైతే ఉన్నాయో కూడా ఏదైతే 24 గంటలు గడపతుంటే ప్రతి ఒక్క కేసు డిటెక్ట్ చేస్తూ, అదే రకంగా అందరికీ తన యొక్క సిబ్బందిని సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి మన భారతదేశ వ్యాప్తంగా ఒక సంస్థ ఒకటి ఉంది, ఫేమ్ ఇండియా
సర్వే ఏషియా అనేటువంటిది ఒక సంస్థ 100 మంది ఒక మంచి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో 100 మంది 100 మంది ఆఫీసర్లను సెలెక్ట్ చేస్తుంది. ఆ 100 మంది ఆఫీసర్లలో ఆ సంస్థ మన కడప జిల్లాకు ఎస్పీ గారికి రావడం చాలా సంతోషించదగ్గ విషయము. వారు యువకులు అనేక రకమైనటువంటి ఇట్లాంటి అవార్డులు రాను రోజుల్లో మంచివి తీసుకునేసి మన ఆంధ్ర రాష్ట్రకి ఉండేటువంటి జిల్లాలలో అనేక రకమైనటువంటి జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలతో పాటు అక్కడ పనిచేసి వారు సర్వీస్లో ఉన్నంత వరకు అనేక రకమైనటువంటి అవార్డులు పొందాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.